ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖతో బీఆర్ఎస్ బీజేపీ బంధం బయటపడిందని అన్నారు ప్రభుత్వ పేర్లయ్య. 10 ఏళ్లు దోచుకున్న సొమ్ము పంపకాలలో తేలా రావడంతోనే ఎమ్మెల్సీ కవిత నిజాలు బయటపెడుతుందని అన్నారు. కవిత ఇప్పుడు బీసీలు ముస్లింల గురించి విడ్డూరంగా ఉంటుందన్న ప్రభుత్వ బీర్ల ఐలైతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనంగా మారుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కలరపాటు మొదలవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా కవిత లేఖ పైన కూడా నేతలంతా కూడా స్పందిస్తున్నారు. మనతో పాటు ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కవిత లేఖను ఏ విధంగా చూస్తారు సార్? అంటే 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అసంతృప్తికి సంబంధించిన లేఖను బయటకు వచ్చింది. ఏ విధంగా ఏం చెప్తారు కవిత లేఖ పైన? నిజమే కదా, గతంలో మొన్న నెల 2 నెలల కింద కూడా మీడియా ముందు కూడా తెలంగాణ వచ్చింది, కానీ భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ అప్పుడు మీడియా ముందు మాట్లాడింది. రైతుల విషయంలో కూడా కేసీఆర్ గారు అప్పుడు రైతు బంధు ఇస్తే పేద రైతు పేదన ఉండు, ధనిక రైతు ధనికన ఉండు, ఆ 2 విషయాల్లో ఆమె తప్పు పట్టింది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో చేసినటువంటి అప్పులు, చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా ఇవాళ బయటకు వస్తున్నాయంటే వాళ్ళు దోచుకున్న సంపద పంపకాల్లో తేడా వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్కామ్ చేసిరు. ఇక్కడ కేసీఆర్ కాళేశ్వరం స్కాము, కేటీఆర్ హీరేస్ అని చెప్పి ఇక్కడ నుండి మున్సిపల్ శాఖలో పెద్ద భారీ అవినీతి, హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి నుండి అన్ని ప్రాజెక్టులలో దోచుకుండు, కవిత గారు లిక్క స్కామ్లో, ఇవన్నీ మరి ఒకతానేసి ఎట్లా పంచుకోవాలి, ఎవరు వాటైందని పంపకాల్లో తేడా వచ్చాయి. కాబట్టి ఇలా పార్టీ విచ్ఛిన్నంగా ఒక పడవ మునిగిపోతుందని తెలిసి ఆమెకు ఏ రకంగా మునిగిపోయే పడవలో నేందుకు ఉండాలి, ఒడ్డుకు దుంకాలని చెప్పి ఇలా ఆ రాసిన 7 పేజీల లేఖలో నిజంగా కానొస్తుంది. ఏదైతే తెలంగాణలో దోచుకున్న సంపదతోటి మనం వరంగల్లో వేల లక్షల కోట్లతోటి సుమారు ప్రజలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 500 కోట్లు మీటింగ్కే ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ఆ మీటింగ్లో కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి స్పీచ్లో ఇలా పస లేకుండా పోయింది. ఇలా అన్ని వర్గాలకు సంబంధించి ముస్లింలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అదేవిధంగా ఎస్సీలు కావచ్చు, అందరూ దూరం అయిపోతున్నారు. నువ్వు మాట్లాడిన తీరు బాగలేదు. ఇలా ఎస్సీ వర్గీకరణ అయితే దానికి మనం మద్దతు చెప్పలేదు. బీసీల కోసం కొట్లాడుతుంటే బీసీలో ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా 42% రిజర్వేషన్ కల్పించి చట్టం చేస్తే కూడా మనం మాట్లాడకపోతే బీసీలు దూరం అవుతారు, అదేవిధంగా ఎస్సీలు దూరం అవుతారు. ముఖ్యంగా గతంలో 12% మనం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ దాంట్లో ఇవ్వలేదు కాబట్టి ఇలా వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు బీజేపీ మాట్లాడినా ఒక విషయం చిమ్మే కేసీఆర్ బీజేపీ గురించి 2 నిమిషాలు మాట్లాడినాం, అందుకే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆమె కొన్ని నిజాలు మాట్లాడింది. ఈ లేఖతో బీజేపీ బీఆర్ఎస్ బంధం ఒకటే అని అర్థమవుతుందా? 100% ఏలైతే అవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ నుంచే కదా వాళ్ళు ఒకటైంది. లేకపోతే తెలంగాణలో బీజేపీకి సీట్లు ఎక్కడివి? గతంలో 1-2 వస్తే ఎక్కువ, ఇవాళ 8 సీట్లు రావాలని వచ్చిందంటే ఈ టీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాల వల్ల 8 సీట్లు వచ్చినాయి. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా వీళ్ళ మద్దతుతో వాళ్ళు 2 సీట్లు గెలిచారు. భవిష్యత్తు కూడా కలిసిపోతారని చెప్పి కవిత చెప్పింది. భవిష్యత్తులో కలిసిడు కాదు, గతంలోనే కలిసి ఎలక్షన్లలో మీరు ఒక్కొక్కరుగా ఫెవికల్ బంధం లెక్క అంటుకురు కాబట్టి ఆ బీజేపీకి మీరు లైఫే కలుగురు. లేకపోతే తెలంగాణలో బీజేపీకి లైఫే లేదు, ఇక్కడ వాళ్ళకు మనుగడ లేదు. మీరు మిలాఖత్ కావడం వల్ల అది కూడా ఎట్లా దొంగచాటున మిలాఖత్ కాబట్టి తెలంగాణ ప్రజలు కొంత అయంలో పడ్డారు. మీరు డైరెక్ట్గా పోటీ చేస్తే మీ ఇద్దరికి 2 పార్టీలకు డిపాజిట్ రావు. కాబట్టి కవిత కొంత ముందు చూపుతోటి ఇది మునిగిపోయే పడవ, ఈ పడవలో నేను ఎందుకుంటాలే బయట వాళ్ళని ఆలోచనతో ఆ లేఖ రాసింది. హరీష్ రావు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నాడు, కవిత వ్యక్తం చేస్తున్నారు, పార్టీలు పెట్టబోతా ఉన్నారు. పెడితే ఇద్దరు కలిసి పెడతారా? పార్టీలు ఏ విధంగా పెట్టబోతుంది? 100% హరీష్ రావు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. మొన్న అంత పెద్ద సభకు జనాన్ని సమీకరించాడు. ఆయన కూడా కొంత పార్టీ కోసం, మనగడ కోసం కష్టపడ్డాడు. మరి ఆ వరంగల్ సభలో చూస్తే యువరాజు రాజు ఫోటోలు కనపడాయి. కనీసం 1 ఇంచో 2 ఇంచులో కేసీఆర్ ఫోటో, మన హరీష్ రావు ఫోటో కూడా కనిపించలే. దాంతో కూడా మీటింగ్లో చూస్తే కూడా ఆయన పేవులంగా, ఆయన అహావభావ జవాలు చూస్తే కూడా కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. తప్పకుండా ఆ పార్టీ 3 ముక్కలు అవుతుంది, 3 ముక్కల ఆటతోటి నడుస్తుంది. కాబట్టి భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి మనగడ ఉండదు. కాంగ్రెస్లోకి వస్తే ఆహ్వానిస్తారా కవితని కానీ హరీష్ రావుని? మా పార్టీ ఇప్పటికే నిండిపోయింది కదా, ఇంకా మాకెందుకు? వాళ్ళు స్కామ్లు చేసే వాళ్ళు మాకెందుకు? వాళ్ళ అవినీతి మాకు అందుతాయి, మాకు అలాంటి వాళ్ళ అవసరం లేదు. థ్యాంక్ యూ. ప్రధానంగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రభుత్వంలో కొనసాగుతూ లక్షల కోట్ల దోపిడీ చేశారు. ఆ పంపకాల్లో భాగంగానే ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవితకి సంబంధించి కావచ్చు, కేటీఆర్కి హరీష్ రావు మధ్య కూడా విభేదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కవితకు సంబంధించి కూడా ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కూడా అంశాలను లేఖ రూపంలో ప్రస్తావించారు. ఇక రాబోయే రోజులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు కాబోతా ఉన్నది. కవితకి సంబంధించి, హరీష్ రావుకి సంబంధించి కూడా పార్టీ వీడబోతా ఉన్నట్టుగా కూడా బీర్ల ఐలయ్య చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్కాములు చేసిన వారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించబోమని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.